అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకొట సుబ్బారావు. ఆరణాల కర్ర, ఆరణాల చక్కెర, ఆరణాల నూక, ఈ కాపురం నేనెటులా చేయునమ్మా అనే పాట సామాన్య ప్రజల నాలుకపై నిత్యం వినిపిస్తుండేది. నిజానికి ఇది పాట కాదు, ప్రజల జీవన రాగం. ఈ రోజులాగే ఆ రోజుల్లో సామాన్యుల పరిస్థితి కష్టంగానే ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం తెలుగునాట పరిస్థితులు ప్రతి జిల్లాలో ఇలాగే దారుణంగా ఉండేవి. బట్టలకు కూడా రేషన్ ఉండేది. డ్రిల్ అనే బిన్నీ బట్టలు ప్రసిద్ధి. స్తోమత గల వాళ్ళు మాత్రం వేసేవాళ్ళు ఈ బట్టల్ని. అసలు ఎలాంటి బట్టలు దొరక్క రేషన్లో కాకి బట్టలు ఇస్తుండేవారు. కోర్టుకు కూడా 1947 వరకు న్యాయవాదులు కూడా కాకి బట్టలను ధరించి వెళ్ళేవారు. వీటికి కూడా బ్లాక్ మార్కెట్ బాగా జరిగేది. అప్పట్లో ప్రతి తాలూకాలో తహసీల్దార్లు దీన్ని బాగా ఎదుర్కొనేదానికి ప్రత్యేక డ్యూటీలు కూడా నియమించారు. దీనికంటూ ఒక ప్రత్యేక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఈ టైంలోనే గుర్రబండ్లు తోలేవారికి చక్రాలకు వాడే ఇనప కమ్ములు, టైర్లు, రబ్బర్లు కూడా వ్యవసాయ శాఖ రేషన్ ద్వారా ఇచ్చేది. వాటిని కూడా బ్లాక్లో అమ్ముకునేవాళ్ళు. చివరికి గుర్రాలకు యుద్ధకాలంలో ఉలవలు కూడా దొరికాయి కాదు. రేషన్ ద్వారా ఉలవ తొక్కు పంపిణీ చేసేవాళ్ళు. బియ్యం పండే నేల అయినా పేదలకు బియ్యం దొరికేది కాదు. రంగూన్ నుంచి దిగుమతి చేసుకొని ₹1కి 16 సేర్లు పంపిణీ చేసేవారు. ప్రతి వీధికి రేషన్ షాప్ మాత్రం ఉండేది. రేషన్ ఆఫీసర్లు ప్రతి జిల్లాలో కూడా అప్పట్లో బాగా పనిచేసే అధికారులను గుర్తింపు, గౌరవం పొందారు. అప్పట్లో మనుషులు లాగే రిక్షాలు మాత్రం ఎక్కువగా ఉండేవి. గుర్ర బండ్ల మీద పోలీసులు కేసులు కూడా ఎక్కువగా పెట్టాయి. కానీ పోలీసులకు వ్యతిరేకంగా ప్రతి జిల్లాలో కూడా ప్రజాజీవనం ఆకాంక్షించి పేదల పక్షం నిలిచే న్యాయవాదులు కూడా పోరాడేవాళ్ళు. అలాగే చూసుకుంటే మన నెల్లూరు జిల్లాలో ఏములపాటి అనంతరామయ్య గారు, ఏలూరు కుమారస్వామి గారు, అరిగెల సుబ్బరామయ్య గారు, రహీంలు ఎక్కువగా పేదల పక్షాన పోరాడుతూ ఉండేవాళ్ళు. చదువురాని అయ్యవార్ల వద్ద బండరాతి ఓనమాలు దిద్దేవాళ్ళు. సిఏఎం హై స్కూల్కి ఎర్రబడేని పేరు. కొప్పోలు రాజారత్నం మాస్టరు హెడ్ మాస్టర్గా పనిచేస్తూ పాఠాలు కూడా బాగా చెప్పేవారు. 1940-42లో ప్రస్తుతం ఉన్న మురళీకృష్ణ హోటల్ వద్ద ఈశ్వర్ లంచ్ హోటల్ అనేది ఉండేది. నెలకు భోజనాలు, టిఫిన్ కలిపి కేవలం ₹9 తీసుకునేవాళ్ళు. 1947 వరకు హిందూ ముస్లిం గొడవలు తరచుగా జరుగుతుండేవి. ఒక హత్య జరిగిందంటే వెంటనే రెండో హత్య జరిగే రోజులవి. తహసీల్దార్ కె నారాయణరావు బాగా పనిచేసేవారు అప్పట్లో. అంతేకాకుండా ట్రంక్ రోడ్లో సాహెబ్ హత్య కేసులో ఏసీ సుబ్బారెడ్డి, పైడా సుబ్బరామయ్య, పత్తి నరసింహలను అప్పటి కలెక్టర్ అదుపులోకి తీసుకున్నారు. ఏములపాటి అనంతరామయ్య, మహబూబ్ ఖాను, మసూర్ అల్ ఖాను నాయకత్వం వహించి రాజీ చేశారు. అప్పటికి ప్రాముఖ్యం గలది నెల్లూరులో ఒక ట్రంక్ రోడ్డు మాత్రమే. కొత్త హాలు ఉండేది. ఉయ్యాల కాలువ, మల్లప్ప కాలువలు నెల్లూరు నడివీధుల్లో ప్రవహిస్తుండేవి. అంతా ముళ్ళ చెట్లు, దుర్వాసనలు. ట్రంక్ రోడ్డు అంటూ ప్రత్యేకంగా ఉండేది కాదు. ప్రస్తుతం ఉన్న ఏసీ బొమ్మ దాకే నెల్లూరు నగరం ఉండేది. అక్కడంతా కూడా ముళ్ళ చెట్లు, దుర్వాసన ఉండేది. అక్కడే పట్టణ ప్రజలంతా కూడా కాలకృత్యాలు తెచ్చుకునేవారు. ఒకే ఒక భవనం ఆనాడు నెల్లూరులో ఉండేది. అదే సెంట్రల్ బ్యాంక్ భవనం. తెలుగునాట ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎక్కువగా ఉండేవి అన్నమాట. రెండో ప్రపంచ యుద్ధానంతరం అంటే ముఖ్యంగా 1939 నుంచి 47 దాకా కూడా దారుణమైన పరిస్థితి మనకు తెలుగునాట ప్రతి జిల్లాలో కూడా ప్రజలు ఎదుర్కొన్నారు. అనేక కష్ట నష్టాలను వచ్చారు. ఇలాంటి అప్పటి సంఘటనలన్నీ కూడా ప్రముఖ న్యాయవాది, కమ్యూనిస్టు పార్టీ నేత, మాస్కో లాంటి మహానగరాల్లో కూడా పార్టీ సిద్ధాంతాల కోసం కృషి చేసి వచ్చిన ఏములపాటి అనంతరామయ్య అనుభవాలు ఇందుకు దోహదపడుతున్నాయి. నెల్లూరు ప్రైమ్ టీవీకి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి, ముందుకు నడిపించండి. సదా మీ ఈతకొట సుబ్బారావు. నమస్తే.